2026వ సంవత్సరం. మరి ఈ 6వ రాశి ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిసి కన్యారాశి. 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల పరాభవనామ సంవత్సరం 6వ రాశి ఈ కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం. కన్యా మిథునయో బుధ, ఈ రాశికి అధిపతి బుధుడు. అయితే ఈ రాశికి జరిగింది ఏమిటంటే సప్తమంలో కుదురుపడ్డాడు. కాల సర్ప దోషం, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఇది కాలసర్ప దోషం, కూటు దోషం కూడా ఉంది. అయితే ఈ రాశికి బుధుడు, శుక్రుడు, రాహువు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. ఈ రాహు బాగుండటం వల్ల ఏమవుతుందంటే మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఇంతకుముందు లారీ ఏవైనా ఉన్నా మీ ఆస్తుల వల్ల కబ్జా చేసినా, మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి రావాలనుకుని వదులుకున్నవైనా సరే మీకు తిరిగి రావడానికి అవకాశం ఉంది. బుధుడి వల్ల వ్యాపారం సాగడానికి బాగా అవకాశం ఉంది. కుజుడు సప్తమంలో ఉండటం చేత భార్యాభర్తలకి విరోధం రావడానికి బాగా అవకాశం ఉంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. శుక్రుడు వల్ల వివాహం కావడానికి బాగా అవకాశం ఉందని చెప్పా. కానీ వివాహం అయిన తర్వాత వెంటనే గొడవలు వచ్చి విడిపోయి కోర్టుకు పోయే పరిస్థితులు కూడా రావచ్చు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకించి చెప్పాల్సింది ఏమిటంటే ముందు వైవాహిక జీవితం బాగుండాలి. ఇప్పుడు ప్రతి చోట వస్తుంది ఏంటంటే వైవాహిక జీవితంలోనే తేడా వస్తుంది. బాగా చదువుతున్నారు. ఈ చదువు ఎట్లాంటిదంటే విద్య యశగును వినయము వినయమునను బడలు పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మము దాని వలన ఐహిక అముష్పక సుఖంబులందు నరుడు అన్నారు. విద్య వల్ల వినయం వస్తుందిట. ఎటువంటి మూర్ఖుడినైనా సరే చక్కగా పలకరించి మాట్లాడి వాడిని తన మనిషిగా చేసుకుంటే పరిస్థితి ఉంటుంది. మరి మంచివాడుగా అందరి చేత పొగిడించుకునేటువంటి, తను చెప్పే మాట అందరూ వినేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి విద్య వల్ల వస్తుంది. మరి తను చేసే వృత్తిలో 100కి 100 పాళ్ళు మంచి చేసేటువంటి శక్తి కూడా వస్తుంది. కానీ ఇప్పుడు ఆ చదువు కాదు. అప్పటి చదువులు రామాయణం, భారతం, భాగవతం, మరి సుమతి శతకం, కృష్ణ శతకం, దాశరథి శతకం ఇట్లాంటి శతకాలు, మరి విదుర నీతి, భాగవత పద్యాలు ఇవన్నీ కూడా తెలుగు ఉండేది. ఇప్పుడు తెలుగు పోయింది. తెలుగుకి తెగులు పుట్టింది. ఇంగ్లీష్ మీడియం అంతా ఇంగ్లీషే. అమ్మ నాన్నని పిలిచేవాళ్ళు లేడు. డాడీ మమ్మీ, మమ్మీ అంటే శవం, డాడీ అంటే కుక్క. ఈ పరిస్థితి వచ్చేసి చదువు ఎందుకు చదువుకుంటున్నామంటే ఉద్యోగం చేయడానికి చదువుకుంటున్నావు. మనిషిగా బతకడానికి చదివే చదువు కాదు ఇప్పుడు. మనిషిగా బతికే చదువు ఇప్పుడు కావాలి. వాళ్ళ ఇట్లాంటి స్కూల్ ఒకటి తయారు కావాలి. పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ స్కూల్లో చదువుకోవాలి. ఎందుకంటే రామాయణ, భారత, భాగవతాలు ఎన్నో గ్రంథాలు రాశారు. వాటిని చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చెబుతున్న ఒక్క ఆడమనిషి బజార్లు చిమ్ముతుంది. వేలు ముద్ర తప్పితే ఏమీ రాదు. అక్షర జ్ఞానం లేదు. గురువు దగ్గర ఉపదేశం అయింది. గురువు దగ్గర చెప్పిన పద్యాలు, పాటల దగ్గర నుంచి మొత్తం నోటితో గుర్తు పెట్టుకొని చెబుతోంది. వాడు రాష్ట్రపతి అవార్డు తీసుకుంది. ఓనమాలు రాని ఆమె రాష్ట్రపతి అవార్డు తీసుకుంది. మనంతా సిగ్గుపడాలి వాడ. కాబట్టి మానవత్వం అంటే ఎట్లా ఉంటుందంటే ఎవరికి అపకారం చేయండి మానవత్వం. మనిషి అంటే అందరి చేత మంచివాడు, గొప్పవాడు, అందరికీ కూడా ఉపయోగపడేవాడు అనిపించుకునేవాడు మనిషి. అటువంటి మనిషి వాడు లేడు. మరి మనిషి అనేవాడు మచ్చుకు కూడా దొరకలేదని మధ్య కవి రాశాడు. మనిషి అంటే నలుగురికి ఉపయోగపడేవాడు.
ఇవాళ ఆ పరిస్థితి లేదు. మరి పాపం పెరిగిపోయింది, దానివల్ల బాధలు పెరిగిపోతున్నాయి. ప్రతి వ్యక్తిలో మార్పు ఇవాళ రావాలి. మార్పు రాని పక్షంలో బతకలేము. వ్యాపారానికి బుధుడు బాగున్నాడు, రావాల్సిన డబ్బులు వస్తాయి. శుక్రుడు బాగున్నాడు, సప్తమంలో కుజుడున్నాడు, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. మరి శుక్రుడు బాగున్నాడు కానీ సప్తమ కుజుడు వల్ల భార్యాభర్తలు విడిపోవటానికి సిద్ధంగా ఉంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో విదేశాల్లో మరి లిమిటేషన్ మ్యారేజ్ చేసుకొని 2 ఏళ్ళు 3 ఏళ్ళు రిజిస్టర్ చేసుకొని పిల్లలు కానీ ప్రభుత్వానికి ఒప్పచెప్పి ఇంకో పెళ్లి చేసుకొని తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు విడిపోయి మొగుడెవరో పెళ్ళామెవరో పిల్లలెవరో ఎవరికి ఎవరు ఉపయోగపడాలో తెలియని నీచ స్థితిలో పడ్డారు. ఇవాళ మనకు కూడా ఆ గతి పట్టకపోతుంది. ఇక పెళ్లి వద్దనుకునే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి మరి భార్యాభర్తలకి సరైన అవగాహన కావాల్సిన అవసరం ఉంది. ముందుగా ఈ రాశి పరిస్థితి చెప్పాలంటే రాహుకేతుల మధ్యలో గ్రహాలు, సప్తమ కుజుడు, మరి చాలా కష్టమైన పరిస్థితి. మరి తేలు ఉంది, తేలేం చేస్తుంది, కుడుతుంది. కుట్టకితంగానే సరిపోలే, మనం మెలకువలు పెట్టి బెజ్జం పెట్టినంత బెజ్జం పెడుతుంది. తొండంతో విషంగా కుట్టుంది. ఇదివరకు ఇతడి గుండిగలు ఉండేవి, అరిచేతి 100 గుండిగలు. తేలు కుట్టిందంటే రూపాయి వెలుగులో మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. తేలు లాంటి విషం మనుషుల్లో బయలుదేరింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ముందు ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. వివాహ సంబంధమైన దాంట్లో చాలా కష్టాలు వచ్చే పరిస్థితి కనబడుతుంది. జీవితం కూడా మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. ఎన్ని డబ్బులున్నా, వివాహం జరిగినా, ఎంత వ్యాపారం చేసినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత చదువున్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, విదేశాలకు వెళ్ళినా, విదేశాల్లో ఉన్నా, విపరీతమైన కోట్ల ఆస్తి ఉన్నా, ఒక భార్యాభర్తలు విడబడి కోర్టుకెక్కితే వాడు బతికేమవుతుందో చాలామంది చూస్తున్నారు. కోర్టులో అందరూ జైలు పాలై జైల్లో కూర్చొని తన్నులు తిని ఈ విడాకులు ఎట్టా వస్తాయిరా అని తన్నుకుంటున్నారు. అక్కడ దాకా పోవాలా, కలిసి భార్యాభర్తలు బతకాలా. ఏక శరీరం అన్నారు పార్వతీ పరమేశ్వరుడిద్దరు కూడా ఏక శరీరుట, భార్యాభర్తలు ఏక శరీరులు, ఒకటే మాట మీద ఉండాలి. అట్లా ఉన్న రోజు మన భారతదేశం బాగుపడుతుంది. కాబట్టి ఈ భారతదేశంలో చెప్పరాని కష్టాలు వచ్చినాయి. అందులో చెప్పాలి అంటే ఈ కన్యారాశి వచ్చేటప్పటికల్లా ఈ కన్యారాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. కాబట్టి ఎంత చదువున్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, భార్యాభర్తలకి సమస్య వస్తే వాళ్ళ బతుకు బజారు పాలైపోతుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోండి.